ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ ఒక సెన్సేషన్. కేజీఎఫ్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించడంతో ప్రశాంత్ పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఆ తర్వాత కథ తెలిసిందే. ఇక తారక్ త్రిబుల్ ఆర్తో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్ స్కిల్స్ తో ఇండియన్ ఆడియన్స్ ని కట్టిపడేశాడు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఒక మూవీ వస్తుంది అంటే ఇక ఎలా ఉంటుంది? అందుకే డ్రాగన్ కథ కోసం ప్రశాంత్ చాలా కాలం శ్రమపడ్డాడు. పైగా ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాలలో కల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్కి మ్యూజిక్ అందించిన రవి బసూర్ ఈ సినిమాకి పనిచేస్తున్నాడు. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ మామూలుగా కష్టపడటం లేదు. తన బాడీ షేప్ని పూర్తిగా మార్చుకున్నాడు. కథకు అనుగుణంగా మారిపోయాడు. డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కథలో వచ్చే ఒక ఎపిసోడ్ కోసం 15 కోట్లతో ఒక సెట్ వేశారని టాక్ ఆ మధ్య వచ్చింది. అయితే మూవీ టీం మాత్రం డ్రాగన్కు సంబంధించిన ఏ లీక్ ఇవ్వటం లేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. కానీ కథ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. తారక్ చేస్తున్న 2 పాత్రలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ కసరత్తులు చేస్తున్నాడు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్తో పాటు ఒక సాంగ్ని కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే 2వ పాత్ర తాలూకు సీన్స్ని ఈ షెడ్యూల్లో తీస్తారట. పైగా ఈ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరియర్లోనే ది బిగ్గెస్ట్ సినిమాలలో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. వీరిద్దరి కలయికలో ఒక అద్భుతం రాబోతుందని ఫిలిం సర్కిల్స్లో చెప్పుకుంటున్నారు.